సో B12 డెఫిషియన్సీ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏంటి అంటారు కారణం? అందరికి ఏందంటే ఓన్లీ B12 ఒకటి ఉంటే చాలా అనుకుంటారు. హ్మ్. కానీ B కాంప్లెక్స్ అని ఉంటది. ఓకే. ఈ B1, B2, B3, B5, B6, ఓకే. B7, ఓకే. హుహు. B9, B12 ఇవి కావాలి. మీరు డైలీ ఏదో పప్పు తినండి. పప్పు. ఒక కందిపప్పు, హ్మ్. ఒకరోజు చోలే, హ్మ్. ఒకరోజు పెసరపప్పు, హ్మ్. ఒకరోజు మినపప్పు, ఇట్లా రోజు ఒక పప్పు తినాలి. ఫ్రై ఐటమ్లు దీంతో తయారు చేసి తినొద్దు. ఓకే. దాంతో పాటు ఆవు నెయ్యి, పాలు ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి డయట్లో. హుహు. 2 బుక్కలు ఇప్పుడు రైస్ వేసుకుంటామా, హ్మ్. 2 బుక్కలు సపరేట్ గా పెట్టుకోవాలి. ఓకే. పుట్నాల పొడి వేయండి. హ్మ్. ఓకే. మనం తయారు చేస్తాం బి కాంప్లెక్స్ మన చేతులతో. ఓకే. ఈ పుట్నాల పప్పు, గన్ పౌడర్‌తో. హ్మ్. రైస్ 2 కలుపుకుంటామా, హ్మ్. ఆవు నెయ్యి వేయండి ఆవు దాంట్లో నెయ్యి. మంచిగా. వావ్! మంచి B6 కాంబినేషన్స్. వస్తుంది, B12 వస్తుంది, అన్నీ వస్తాయి. హ్మ్. అట్లా మళ్ళా నెక్స్ట్ డే ఏం చేయండి, కందిపప్పులతోటి ఓకే. పొడి. పొడి. హుహు. మళ్ళా నెక్స్ట్ డే వారంలో 2-3 సార్లు పెసరట్టు తినాలి. వీక్లీ ట్వైస్. మీకు బి కాంప్లెక్స్ కూడా అవుతుంది, నరాలు కూడా రిపేర్ అవుతాయి. మళ్ళా దాంతో పాటు ఆర్జెంటం మెటాలికం, అర్జెంటా మెటాలికా. ఇది ఒక హోమియోపతి మందు. హ్మ్. 0/9 పొటెన్సీ తీసుకోవాలి. 3 పూటలు 3 నెలలు రోజు తీసుకోవాలి. ఓకే. కొంచెం నయం కనిపిస్తుంది మీకు, అంటే సిమ్టమ్స్ రిలీఫ్ అవుతాయి.